స్కూల్ పిల్లలు చేసే గోల అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆ గోల మన స్టేజ్ పై చేయడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his teams. Let's welcome them. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky it's mine I don't care. Good morning master. Good morning master. కూర్చోండి, సిట్ డౌన్. స్కూల్ అంటే ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. నువ్వులే. అరే ప్రకాష్ మాస్టర్, నిన్న సాయంత్రం స్కూల్ వెనకాల అంత గ్రౌండ్ ఉంటే స్కూల్ ముందుకు వచ్చి ఎందుకు ఆడుతున్నావురా? అంటే మా నాన్న ఏ విషయంలో వెనకాడుద్దని చెప్పారు మాస్టర్. వెనకాడొద్దని చెప్పాడా? నీకు ఆ ఉద్దేశంలో అర్థమైందా? చెయ్యి అనుకూలంగా పెట్టు. నేను ఒకప్పుడు మీ టీమ్ లీడర్ మాస్టర్. దగ్గర కూర్చో. అబ్బా, ఇలక చచ్చిన కంపులో వస్తుంది ఏంట్రా? దుర్గారావు ఒరేయ్, స్నానం చేయలేదా? స్నానం చేయలేదు సార్. ఎందుకు చేయలేదు? సబ్బు లేదు సార్. సబ్బు లేదా? సబ్బు కొనుక్కోలేదు సార్. సబ్బు కొనుక్కోడానికి డబ్బులు లేవా? మన దాంట్లో ఎవరికి కిరాణం కొట్టుంది? మాస్టర్ నాకండి. మీ షాప్ లో సబ్బు ఎంత? 35 రూపాయలు. ఏమైనా తగ్గుద్దా? వాడితే తగ్గిపోతుంది. నాకు సబ్బంటే గుర్తొచ్చింది. నిన్న సాయంత్రం నా బాత్రూమ్ లో నేను స్నానం చేస్తుంటే ఎవరు రాళ్ళు విసిరింది? ఎవరు? చెప్తారా చెప్పరా? చెప్తారా చెప్పరా? మాస్టర్ ముగ్గురు వచ్చి రాళ్ళు విసిరారనమాట. ఏం చూసావురా? బన్నీ చూశాను సార్. నిన్ను 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. నువ్వేం చూసావు? అది మీ అండర్వేర్ చూసాను మాస్టర్. 3 నెలలు సస్పెండ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావురా? మొత్తం చూసాడు. నేను చూసి చెప్తే ఇంకా స్కూల్ కి రావాల్సిన పని ఉండదు మాస్టర్. తొడ నాకు అనుకూలంగా పెట్టు. ఇక్కడ పెట్టు, తొడ కాలు ఇక్కడ పెట్టు. అరే దుర్గారావు, కోడేమిస్తుంది? గుడ్ ఇస్తుంది సార్. ఆవేమిస్తుంది? ఆవు పాలు ఇస్తుంది సార్. దున్నపోయేది ఏమిస్తుంది? హోంవర్క్ ఇస్తుంది సార్. ఏంటి? హోంవర్క్ ఇస్తుంది సార్. నన్ను దున్నపోతంటావా? జానా బెత్తల జయమాలిని లేమ్మా. నీకు ఆ పేరు ఎవరు పెట్టారు తల్లి? మా నాన్నగారు సార్. జానా బెత్తలు అంటే ఎంత ఉంటాయి తెలుసా? ఇంత ఉంటాయి. నువ్వేంటమ్మా అంటున్నావు? దిగు, ఇంకొంచెం తగ్గు. రాత్రి ఎంత వరకు చదువుకున్నావు? ఉదయం 5 వరకు చదువుకున్నాను సార్. మన కాలనీలో కరెంటు పోయింది రాత్రి 12 గంటలకు కదా. అయ్యో, చదువు జాస్లో పడి ఆ విషయం మర్చిపోయాను సార్. చదువు జాస్లో కాదు, నిద్ర జాస్లో పడి మర్చిపోయావు. నీకు ఇప్పుడంటే చాలా ఉన్నాయిరా. చదువుకోవడానికి పుస్తకాలు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి. కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్నారు తెలుసా? పగలంతా ఏం చేస్తున్నారు సార్? మంచి డౌటే. నాగిని, ప్రోగ్రెస్ కార్డు దిద్దుకొని వచ్చావంటే ఏంటి? సార్ మీరేగా సార్ ఎవరు చేసిన తప్పులు వాళ్ళు దిద్దుకోవాలన్నారు. అయితే అందుకే దిద్దుకో. ఏం చేస్తున్నారా? మేము రోడ్ లో వచ్చేటప్పుడు 100 రూపాయలు దొరికింది సార్. ఎవడు పెద్ద అబద్ధం చెప్తే వాడికి ఇద్దామని చెప్పి మీతో కుట్టుకుంటున్నాం సార్. అది కాదు, మా చిన్నప్పుడైతే రోడ్డు మీద రూపాయి దొరికినా, 10 దొరికినా, పరక దొరికినా ఎవరితో కనుక్కొని వెతికి ఇచ్చేవాళ్ళని తెలుసా? నా డబ్బులే కొట్టేసి నా ముందే కొట్టుకుంటున్నారా? మీరిద్దరు దొంగతనంగా సీడీలు చూస్తూ దొరికిపోయారంట. మీ ఇంట్లో అడిగితే నా పేరు చెప్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు చెప్పండి. గట్టి కొట్టాలి సార్, గట్టి కొట్టాలి సార్. కూర్చో. ఏం చేస్తున్నారా? ఇద్దరు అమ్మాయిల మధ్య కూర్చుంటే ఎలా ఉంది? ఇద్దరు అమ్మాయిలు చూసినట్టుంది. చేపలు తింటే కళ్ళకు మంచిది, తినకపోతే మంచిది. దుర్గారావు సార్, శివరాఖరికి ఒక పాట పాడు. శివరాత్రికి కాదు, శివరాఖరిగా. మన దేశ ప్రధానమంత్రి ఎవరు? మన దేశ ప్రధానమంత్రి ట్రంప్ అంట. నిజంగా అడుగుతున్నా. నిజంగా చెప్పేవా? ట్రంపే. ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన 2 ప్రెసిడెంట్ పేర్లు చెప్పు. భద్రత అయితే తెలుసు సార్, ప్రెసిడెంట్ ఎవరో తెలియదు. నేను నువ్వు చెప్తావా? చెప్పు.
అమెరికన్ ప్రెసిడెంట్ సార్. ఇంకొకరు మాజీ అమెరికన్ ప్రెసిడెంట్ సార్. దగ్గరికి రా, 100 రూపాయలు తీసుకో, జేబులో పెట్టుకో, ఒక్కసారి చేద్దావా? పాత రోజు గుర్తు చేసుకోవాలి సార్ ఒకసారి. సరే ప్రకాష్, లాస్ట్ అండ్ పెన్, ఇంకా నేను కొట్టను. నీ దగ్గర 10,000 ఉన్నాయి. సరితకు 3,000 ఇచ్చావు, సబితకు 3,000 ఇచ్చావు, వనజకు 3,000 ఇచ్చావు. నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. ఎందుకు సార్? మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది సార్. హలో, అవునా? రే పిల్లలు సార్, మీరందరూ గుండె నిబ్బరం చేసుకొని ఉండండి. ఎందుకు మాస్టర్? మీ అందరికి బాధాకరమైన విషయం, నేను వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. మాస్టర్ అయితే మీకు సన్మానం చేస్తాం మాస్టర్. ఓకే, చెయ్యండి, సన్మానం చేయడం. ఇదేం సన్మానం? ఇలా చేయకూడదు. ట్రై చేయాలి. నాగ్ బాబు సార్, ఎలా ఉంది స్కెట్? ఓకే ప్రకాష్, సార్ థ్యాంక్ యూ సార్. బాగానే ఎంటైన్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. రోజా గారు, డైలాగులు బాగున్నాయి, వెరీ నైస్.